బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మోదీ 3.0 పై ధీమాలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఈ క్రమంలో రాబోయే లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తుంది. ఇందులో భాగంగానే నేటి నుండి బీజేపీ జాతీయ సమావేశాలు 2 రోజుల పాటు ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో కొత్తగా నిర్మించిన భారత మండపంలో జరగనున్నాయి. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో అన్ని రాష్ట్రాలకు చెందిన సుమారు 11,500 బీజేపీ ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది. ఇవాళ ఉదయం బీజేపీ పదాధికారుల సమావేశం కాబోతోంది. ఉదయం జరిగే ఈ మీటింగ్ లో ప్రధాని మోడీతో సహా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర పార్టీ అధినేత మహారథులు పాల్గొనున్నారు. అలాగే నేటి మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ జెండా ఆవిష్కరణతో 2 రోజుల విస్తృత సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో బీజేపీ జాతీయ కార్యవర్గంతో పాటు అన్ని రాష్ట్రాల పార్టీ కార్యవర్గ సభ్యులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఇప్పటికే బీజేపీ నిర్దేశించుకున్న 370 స్థానాల్లో విజయం సాధించడంతో పాటు 400 స్థానాలకు పైగా ఎన్డీఏ కూటమి గెలుస్తుందనే పలు సర్వేలు ఇప్పటికే వెల్లడించాయి. ఇక బీజేపీ విధానాలు, దేశహితం, సాధించిన దేశ పురోగతి, దేశ సమగ్రాభివృద్ధి, ముందున్న సవాళ్లు, లక్ష్యాలపై ఈ సమావేశాల్లో విస్తృతంగా చర్చించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మోదీ 3.0 పై ధీమాలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఈ క్రమంలో రాబోయే లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తుంది. ఇందులో భాగంగానే నేటి నుండి బీజేపీ జాతీయ సమావేశాలు 2 రోజుల పాటు ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో కొత్తగా నిర్మించిన భారత మండపంలో జరగనున్నాయి. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో అన్ని రాష్ట్రాలకు చెందిన సుమారు 11,500 బీజేపీ ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది. ఇక ఇవాళ ఉదయం బీజేపీ పదాధికారుల సమావేశం కాబోతోంది. ఉదయం జరిగే ఈ మీటింగ్ లో ప్రధాని మోడీతో సహా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర పార్టీ అధినేత మహారథులు పాల్గొనున్నారు. అలాగే నేటి మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ జెండా ఆవిష్కరణతో 2 రోజుల విస్తృత సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో బీజేపీ జాతీయ కార్యవర్గంతో పాటు అన్ని రాష్ట్రాల పార్టీ కార్యవర్గం సభ్యులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఇప్పటికే బీజేపీ నిర్దేశించుకున్న 370 స్థానాల్లో విజయం సాధించడంతో పాటు 400 స్థానాలకు పైగా ఎన్డీఏ కూటమి గెలుస్తుందనే పలు సర్వేలు ఇప్పటికే వెల్లడించాయి. ఇక బీజేపీ విధానాలు, దేశహితం, సాధించిన దేశ పురోగతి, దేశ సమగ్రాభివృద్ధి, ముందున్న సవాళ్లు, లక్ష్యాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు.